Express, an international courier service. హాయ్ హలో నమస్తే ఆదాబ్ శశ్రికాల్ వన్కమ్ దిస్ ఇస్ యువర్ మహి ఈరోజు ముందుకి ఫుల్ నవ్వుకునే కామెడీ సీన్స్తో వచ్చాను. లెట్స్ స్టార్ట్ జబర్దస్త్ కామెడీ. ఆడుకోవడంలో వెంకి ముందుంటే ఆడించుకోవడంలో బ్రహ్మి ముందుంటాడు. అలా బ్రహ్మి ఎలా బుక్ అయ్యాడో ఈ వీడియో చూసి నవ్వుకోండి. వెళ్తుంటాం అలా వెళ్ళినప్పుడు ఎవరు ఏమనుకున్నా నా పని నాదే అని చాలా న్యూసెన్స్ చేస్తుంటారు. వాళ్ళ కొంచెం చిరాకు వచ్చినా నవ్వు కూడా అంతకు మించి వస్తుంది. అలాంటిదే ఈ న్యూసెన్స్ లేడీ కామెడీ. లెట్స్ వాచ్ కామెడీ. లక్ష్మీపతి హారతి గై కొనవే హారతి గై కొనవే లక్ష్మీపతి హారతి గై కొనవే హారతి గై ఏమైంది ఇక్కడ? ఏం అవలే సూరమ్మత్త పాడారు భయపడి కాదురా నేను పాట పాడా వినగానే అదిగో ఆ బాబు చూడు ఎంత బ్రహ్మాండంగా నిద్రపోతున్నాడో. నిద్రపోతాడో మర్చిపోయాడు. ఇంతకెవరా నువ్వు నిన్నెప్పుడు చూడలేదు ఇక్కడ నేను. ఐఎమ్ కుకింగ్ సెక్షన్. వంటోడివా చూడైనా వంట బ్రహ్మాండంగా చెయ్యాలి. ఎందుకంటే నా మనవరాలు ఫస్ట్ టైం పెద్ద మనిషి అయ్యింది. సెకండ్ టైం కూడా అవుతారా? అదే ఇంత చిన్నపిల్లకి ఫంక్షన్ అవసరమా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో పెద్ద మనిషి పేరు అసలు మీ చేయాలి పెద్ద మనిషి ఏమైందా నీకు? లవ్ కోసం చాక్లెట్స్ ఇవ్వచ్చు, ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఒక ఫోన్ కూడా కొనివ్వచ్చు. అలా ఛాలెంజ్ చేస్తే పాపం ఇలాగే అవుతుంది. లెట్స్ వాచ్ దిస్ కామెడీ సీన్. ఫ్రెండ్స్లో హాఫ్ నాలెడ్జ్ గల చాలా మంది ఉంటారు. అంతా వాళ్ళకే తెలుసు అని అనుకుంటారు. బేసిక్గా మనం వాళ్ళ మాటలు నమ్ముతుంటాం. అలా నమ్మితే ఏమైందో చూసి నమ్ముకోండి. అటు చూడు, ద్వారకా నగర్లో ఓ సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. రే మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడు రా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ మీ మమ్మీ పార్ట్ 2 అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. ఏయ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? ఎనవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆంటీ డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్ అది నీ సొంతం, నువ్వెప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్ అది జస్ట్ వంటింటి కుందేలు. అంత మాట అన్నాడా? ఆ చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్. ఏంట్రా టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ కాసేపు ఆగొస్తాం, వెనక్కి పిలుచుకోండి. రైట్ చంపేస్తాను కదా. అది మీ వల్ల కాదు గానీ ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. చూసాగా ఫ్రెండ్స్, ఇవాటి కామెడీ సీన్స్ చాలా నవ్వుకున్నారా? సేమ్ దీనికంటే మించిన కామెడీ సీన్స్ నెక్స్ట్ వీక్ మీకోసం నేను తీసుకొస్తాను. యా.